తాజా 30 రాకేష్ జుంజున్వాలా లక్ష్మీపుత్రుడు ఇండియన్ వారెన్ బఫెట్గా ప్రసిద్ధికెక్కాడు. ఈయన చేయి పడితే రాయి కూడా బంగారం అవుతుందని చెబుతారు. ఈయన చేసిన బిజినెస్ ఏంటో తెలుసా? జస్ట్ సరైన కంపెనీని ఎంచుకోవడం, అందులో పెట్టుబడి పెట్టి ఓపిగ్గా ఎదురు చూడటం. చాలా కంపెనీలో ఈ జుంజున్వాలా పెట్టుబడి పెట్టినప్పటికీ టైటాన్ అనే కంపెనీ ఆయన పంట పండించింది, వేల కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. జుంజున్వాలా టైటాన్ కంపెనీ షేరును ₹3 సమీపంలో కొన్నాడు. ఇప్పుడు ఆ షేర్ ధర ₹460 సమీపంలో ఉంది. ఈ ఒక్క కంపెనీలోనే జుంజున్వాలాకు 2000 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. ఇంకా సెసాగోవా, లుపిన్ లాంటి షేర్లు ఆయనకు విపరీతంగా లాభాలు తెచ్చిపెట్టాయి. స్టాక్ మార్కెట్లో ఆయన తన ప్రస్థానాన్ని 1985లో ప్రారంభించారు. అప్పట్లో సెన్సెక్స్ విలువ 150గా ఉండేది. జుంజున్వాలా పెట్టుబడి ఆనాడు కేవలం ₹5,000. ఆయన తండ్రి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇప్పుడు జుంజున్వాలా ఆస్తి 10,000 కోట్ల రూపాయల పైమాటే. ఇందులో 25% లేదా 2,500 కోట్ల రూపాయలను సామాజిక సేవకు కేటాయిస్తానని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకున్న మహానుభావుడు జుంజున్వాలా. తమ ఆస్తిని సమాజ సేవకు కేటాయించిన బిజినెస్ పీపుల్ మన దేశంలో చాలా తక్కువ. అజీం ప్రేమ్జీ, శివనాడార్, జుంజున్వాలా లాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన స్థాయిలో మాత్రమే ఉన్నారు. 10 తరాలకు సరిపడా సంపాదించేసి పిల్లలు, మనవలు, మునిమనవలు కాలు మీద కాలు వేసుకుని బతికేలా చేయాలన్నది ఇండియన్ ఫిలాసఫీ. మన దేశ ప్రగతికి ఈ ఫిలాసఫీ అతిపెద్ద ప్రతిబంధకంగా ఉంది. ఇందుకు భిన్నంగా ఆలోచించిన జుంజున్వాలా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశంతో వార్తల్లోకి వచ్చారు. ముంబైలోని దక్షిణ ప్రాంతం పోష్ ఏరియా. ఇక్కడ ఓ మాదిరి ధనవంతులు కూడా ఇల్లు కొనడం సాధ్యం కాదు. అపర కోటీశ్వరులు మాత్రమే మంచి ఇల్లు కొనగలరు. అంత కాస్ట్లీ ఏరియా ఇది. ఇక్కడ రాకేష్ జుంజున్వాలాకు 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటిలో 6ంటిని 2017 ప్రారంభంలో 195 కోట్ల రూపాయలకు కొన్నాడు. మిగిలిన 6ంటిని 4 ఏళ్ల కిందట 176 కోట్ల రూపాయలకు కొన్నారు. ఇప్పుడు 12 అపార్ట్మెంట్లను కూలగొట్టి అత్యాధునిక భవంతిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాకేష్ ఈ వార్తల్ని ఖండించలేదు. ఏకంగా 371 కోట్ల రూపాయల విలువ చేసే అపార్ట్మెంట్లు కూల్చేయాలని అనుకోవడంతో అది పెద్ద వార్త అయింది. మంచి భవనాలను కూల్చడం ఎందుకు, ఇల్లు కావాలంటే మరో చోట కట్టుకోవచ్చు కదా అనే అభిప్రాయం ఉంది. ఆయన ఆస్తి ఆయన ఇష్టం. పైగా ఈ సౌత్ ముంబైలోనే ముఖేష్ అంబానీ, కుమారమంగళం బిర్లా లాంటి వాళ్ళకి ఇల్లున్నాయి. వారి ఇళ్లకు తీసిపోని విధంగా తాను మంచి బిల్డింగ్ కట్టుకోవాలని జుంజున్వాలా భావిస్తున్నట్లు సమాచారం. కొత్త బిల్డింగ్ కోసం కనీసం 1000 కోట్లు ఖర్చు పెడతారని తెలుస్తోంది.